ఆదిలాబాద్ జిల్లా వాసుల ఏళ్ల నాటి కలైన ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధించేంత వరకు పోరాడతామని రైల్వే లైన్ సాధన కమిటీ నేతలు స్పష్టం చేశారు. రైల్వే లైన్ పనులకు ఆదిలాబాద్ నుండి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుండి కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. స్థానిక R&B గెస్ట్ హౌస్ వద్ద ప్రారంభమైన దీక్షలకు పలువురు నేతలు మద్దతు పలికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ వేయాలని ఆదిలాబాద్ ప్రజలకు చిరకాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని చెప్పి రిలే హంగర్ స్ట్రైక్ ఆదిలాబాద్ పట్టణ ప్రజలే దీన్ని పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా 5,700 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పెట్టి ఒక సర్వే నిర్వహించి పటాన్చెరు, సంగారెడ్డి, బోధను, బాన్సువాడ, ఈ నిజామాబాద్, ఆర్మూర్ కలుపుతూ ఈ ప్యాకేజీలో ఉన్నది. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ 5,700 కోట్ల రూపాయలు ఉన్నది. ఈ ఆదిలాబాద్ ప్రజలకు ఆ పటాన్చెరుకు సంబంధించినటువంటి లైను అవసరం లేదు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ పెట్టండి. పటాన్చెరు నుండి ఆదిలాబాద్ అనేది తప్పు. ఆదిలాబాదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచే పనులు ప్రారంభం కావాలి. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు మీరు పనులు ప్రారంభించాలని చెప్పేసి నిరాహార దీక్షలు చేస్తున్నాం. దీంట్లోనే విద్య ఉన్నది, వైద్యం ఉన్నది, ఉద్యోగం ఉన్నది, ఉపాధి ఉన్నది. ఇది ఒక్కటి మాత్రం చేయండి. ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతం షెడ్యూల్ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం. మరి ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ సమంజసం. ఎందుకంటే ఇదివరకే ఏదైతే ప్రపోజల్స్ ఉండేనో పటాన్చెరు ఆదిలాబాద్ అనేది 3 రాష్ట్రాల గుండా మరి భూసేకరణ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆర్మూర్ లైన్ అనేది ఇటు పెద్దపల్లి కూడా వెళ్తుంది. తద్వారా ఇప్పుడు ఈ రవాణా సౌకర్యాలు మెరుగైతే ఈ రిలే రిజర్వేషన్ అందరూ మద్దతు ఇస్తున్నారు. అన్ని సంఘాల వాళ్ళు, ఇలా విద్యార్థి సంఘాలు కానీ, స్వచ్ఛ సంస్థ